హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం డీసీ జనరేటర్ వర్సెస్ డీసీ మోటార్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు డీసీ మోటార్ గురించి తెలుసుకుంటే ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కార్ తీసుకోండి, బ్యాటరీ నుండి కరెంట్ ఇస్తేనే కదా వాహనం కదులుతుంది, రిమూవ్ అవుతుంది. అలాగే గ్రైండర్ లో కూడా కరెంట్ ఇస్తేనే బ్లేడ్లు తిరిగి పదార్థాన్ని మెత్తబడుస్తుంది కదా. అలాగే వాటర్ పంప్ కూడా కరెంట్ ఇస్తే మోటార్ తిరిగి నీరు మనకి పైకి ఎగిరేటట్లు చేస్తుందా లేదా. ఇప్పుడు జనరేటర్ గురించి తెలుసుకుందాం. జనరేటర్ అంటే ఏంటి? ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. రైల్వే ఇంజన్స్ తీసుకోండి, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, రైట్? ఇంజన్ తిరిగినప్పుడు లోపల ఎలక్ట్రిసిటీ వస్తుందా లేదా. అలాగే వెండ్ మిల్స్ తీసుకోండి, గాలి బలంగా వీచడం వల్ల బ్లేడ్లు తిరిగి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. హైడ్రో పవర్ ప్లాంట్ కూడా అంతే, నీటి ప్రవాహం వల్ల టర్బైన్ బ్లేడ్స్ అని తిరగడం వల్ల కరెంట్ తయారు చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే డీసీ జనరేటర్ అంటే ఏంటి? రియాక్షన్ అని అర్థం. మోటార్ అంటే యాక్షన్ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను. ఈ రోజు మనము డీసీ మోటార్ ని ఎందుకు సెల్ఫ్ స్టార్టింగ్ అంటారో తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు డీసీ మోటార్ ని ఎందుకు సెల్ఫ్ స్టార్టింగ్ అంటారో తెలుసా? ఇది మనలాగా కాదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమ్మ స్కూల్లో టీచర్ ఫ్రెండ్స్, అరే ఎగ్జామ్స్ ఉన్నాయరా, ఇంకా అమ్మ అయితే పొద్దు నుంచి రాత్రి వరకు అరే ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువురా బాబు అంటే ఏంది వీళ్ళు తలకైన పని చెప్పి అప్పుడు మనం స్లోగా స్టార్ట్ అవుతామా లేదా చదవడం, వీళ్ళ గోడ భరించలేక. అలాగే కానీ మనకు ఉన్న తేడా, డీసీ మోటార్కి ఉన్న తేడా ఏంటో తెలుసా? డీసీ మోటార్కి ఇలా ఎవరు చెప్పాల్సిన పని లేదు. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు, వెంటనే అయ్యో ఛాన్స్ దొరికింది అన్నట్టుగా రాకెట్ వేగంతో తానే స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం 3-point స్టార్టర్ గురించి మాట్లాడుతున్నాం. అసలు 3-point స్టార్టర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ డివైస్ హూజ్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ స్టార్టింగ్ అండ్ మెయింటైనింగ్ ది స్పీడ్ ఆఫ్ ద డీసీ షంట్ మోటార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3-point స్టార్టర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది మన దగ్గర 500 రూపీస్ నోట్ ఉంది అనుకోండి, రైట్? కానీ మనకు కావాల్సింది కేవలం 10 రూపాయలు కావాలి. ఎందుకు? టీ తాగడానికి 10 రూపాయలు కావాలి. సో మనం డైరెక్ట్ 500 రూపాయల నోటు టీ షాప్ కానీ చూపిస్తే వాడు పైన కిందికి చూసుకుంటే చిల్లర లేదు బాస్ అని స్టైల్ గా చూస్తాడా లేదా? అలాగే అందుకే మనం ఏం చేయాలి? టీ తాగే ముందుగా మనము ఒక సరిపడ చిల్లర తీసుకొని అక్కడ పోయి ఇస్తే అప్పుడు మనకు టీ ఇస్తాడు, రైట్? అలాగే డీసీ మోటార్ కూడా డైరెక్ట్ గా ఫుల్ వోల్టేజ్ ఇస్తే మోటార్ కరెంట్ ఒక్కసారిగా పీక్ వెళ్ళిపోతుంది, అంటే ఓవర్ కరెంట్ వల్ల బర్న్ అవుతుంది అని మాట్లాడతాం. అందుకే ఈ డీసీ మోటార్ కి 3-point స్టార్టర్ అనేది వాడతారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 3-point స్టార్టర్ అంటే మన మామయ్య దగ్గర డబ్బులు తీసుకున్నట్టే చిల్లర ఇస్తూ మెల్లగా మనల్ని కాపాడుతాడు. అంటే మనం అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ.